సో హలో సనాబర్ అబ్దుల్లా మీరు సునాది మిస్టర్ ఎంఎం డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ సంబంధించారు కదా. సో పై నెట్వర్క్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. సో కొంతమందికి తెలుసు, ఈ అప్లికేషన్ అనేది చాలా మంది వాడుతూ ఉన్నారు. సో పై నెట్వర్క్ అంటే ఏంటి, సో దీనివల్ల ఏంది మనకు ఉపయోగం అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పై నెట్వర్క్ అప్లికేషన్ మీ మొబైల్లో ఉంటే ఒక 6 నెలల పాటు, ఒక సంవత్సరం పాటు మీ మొబైల్లో ఉంచుకోండి. ఆ తర్వాత మీరు నాది గ్యారంటీ లక్షాధికారులు అవుతారు. ఇది నాది గ్యారంటీ అనమాట, లక్షాధికారులు అవుతారు. సో ఈ అప్లికేషన్లో మీరు ఏమి ఒక పైసా కూడా డబ్బులు పెట్టాల్సిన పని లేదనమాట. సో ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి రోజు 24 గంటల తర్వాత మీరు ఒక క్లిక్ చేస్తే చాలు, అందులో ఒక యాడ్ అయితే వస్తుంది. ఆ యాడ్ మొత్తం చూసిన తర్వాత మళ్ళీ ఆ అప్లికేషన్ అనేది క్లోజ్ చేసేయండి. అంత ఏం లేదు. రోజు ఒకసారి 24 గంటల తర్వాత ఒక క్లిక్ చేసి మైనింగ్ అంటారు, మైనింగ్ చేసిన తర్వాత సో యాడ్ అయితే వస్తుంది. యాడ్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ని క్లోజ్ చేస్తే చాలు, ఒక్కొక్క కాయిన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఈ అప్లికేషన్ మీ ద్వారా ఎవరికైనా రిఫర్ చేస్తే సో వాళ్ళ ద్వారా ఒక కాయిన్ అయితే వస్తుంది. ఒక్కొక్క కాయిన్ విలువ ఇప్పుడు ఎంతో తెలుసా, 2600 అనమాట. సో రాబోయే రోజుల్లో ఒక్కొక్క కాయిన్ విలువ వచ్చేసి 10,000, 30,000, 50,000, లక్ష ఇలా ఎంత అయినా కావచ్చు అనమాట. సో అందుకని ప్రతి ఒక్కరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా మైనింగ్ చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ అప్లికేషన్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో కంపల్సరీ వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ అప్లికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీరు ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ప్లే స్టోర్కి అయితే వెళ్తారు. ప్లే స్టోర్ నుంచి పై నెట్వర్క్ అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో తెలియకపోతే ప్లే స్టోర్కి అయితే వెళ్ళండి. డైరెక్ట్గా పై నెట్వర్క్ అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మీకు ఈ అప్లికేషన్ అనేది కనిపిస్తుంటుంది అనమాట. సో ఈ అప్లికేషన్ అనేది మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ మీద అది క్లిక్ చేయండి. ఓపెన్ మీద అది క్లిక్ చేయగానే సో కంటిన్యూ విత్ ఫేస్బుక్, కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది అనమాట. మీరు ఫేస్బుక్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు, ఫోన్ నెంబర్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి అని చెప్తాను నేను. సో ఫోన్ నెంబర్ మీద ఇక్కడ కింద కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన ఇండియా కదా, మన కంట్రీ ఏముంటుంది. సో ఇక్కడ 91 అని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మన కంట్రీ అయితే వస్తుంది అనమాట, ఇండియా 91. సో మన కంట్రీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మన మొబైల్ నెంబర్, సో మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో వన్స్ మీకు ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఎప్పుడైనా మీరు క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ తిరిగి డౌన్లోడ్ చేసుకుంటే సో మీకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఆ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. సో ఇలా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో పేరు సేమ్ అలాగే ఇక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద ఇక్కడ చూస్ యువర్ యూజర్ నేమ్. మీ యూజర్ నేమ్ ఎలా ఉండాలి అంటే మీ పేరు ఉంటుంది కదా, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేశారు కదా, ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఒక 4 డిజిట్ నెంబరు 1 2 3 4 లేకపోతే మీకు లక్కీ నెంబర్ మీ ఏటీఎం కార్డ్కి ఎలా అయితే మీరు పెట్టుకుంటారో 4 డిజిట్ నెంబరు సేమ్ అలాగే మీ పేరు 4 డిజిట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ పేరు ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ క్యాపిటల్ లెటర్లు అయితే ఉండాలి. సో నేను ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. సో ఇలాగే ఒక యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో లేకపోతే మీకు ఓపెన్ అయితే అవ్వదు అనమాట. ఇన్విటేషన్ కోడ్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఈ ఇన్విటేషన్ కోడ్ అనేది నాది అనమాట. అలాగే ఈ ఇన్విటేషన్ కోడ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఈ కోడ్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ కోడ్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ గెట్ స్టాండర్డ్ అని వస్తుంది. వన్స్ ఇక్కడ గెట్ స్టాండర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ మైనింగ్ అని వస్తుంది. సో మీరు చేయాల్సిన పని ఇదే అనమాట. రోజు ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇలా అయితే వస్తుంది. సో మీకు రోజు మైనింగ్ అనేది ఇలా చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ ఎల్లో కలర్ ఉంది కదా, ఇక్కడ ఈ ఎల్లో కలర్ యారో మార్క్ వచ్చేసి మీకు కిందికి పైకి వెళ్తుంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఒక యాడ్ అనేది ప్లే అయితే అవుతుంది. ఆ యాడ్ వల్ల మనకు ఒక కాయిన్ అనేది వస్తుంది అనమాట రోజు. సో అంతే, మీరు ఏం చేయాల్సిన పని లేదు. రోజు వచ్చి ఈ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో యాడ్ అయితే వస్తుంది. యాడ్ మొత్తం చూసిన తర్వాత ఒక కాయిన్ అనేది మీకు యాడ్ అయితే అవుతుంది అనమాట. ఆ కాయిన్ విలువ వచ్చేసి కొన్ని లక్షలు, వేలు, వందలు పోతుంది. సో అర్థమైందిగా, మీరు ఏమి ఒక పైసా కూడా ఇందులో పెట్టాల్సిన పని లేదు. సో అలాగే సో మైనింగ్ అనేది ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఎస్ అని ఉంటుంది. ఎస్ అనేది క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ టూర్ మీద క్లిక్ చేయండి. అలాగే స్టార్ట్ టూర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మీకు రూల్స్ పేజ్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీరు
ఇక్కడ డిస్మిస్ అని వస్తుందన్నమాట. ఇక్కడ డిస్మిస్ మీద క్లిక్ చేయండి. సో అర్థమైందిగా. సో ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఈ ఆప్షన్స్ మొత్తం వస్తాయన్నమాట మీకు. ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ ఆప్షన్స్ మొత్తం వస్తూ ఉన్నాయి మీకు. సో రేపటి నుంచి మీకు ఏమి రాదు. ఓపెన్ చేయగానే యారోగా గుర్తు మీకు కనిపిస్తుంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు యాడ్ అయితే వస్తుంది. యాడ్ మొత్తం చూసిన తర్వాత సో ఇక్కడ ఇప్పుడు ఈ డిస్మిస్ అది వచ్చింది కదా, ఇలా డిస్మిస్ మీద అది క్లిక్ చేయగానే యాప్ అనేది క్లోజ్ అయితే అవుతుంది. సో అంతే, ఏం లేదు. మళ్ళీ యాప్ క్లోజ్ చేసిన తర్వాత మీరు నార్మల్గా మీ పని మీరు చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో అంతే, 24 గంటల ఒకసారి మీరు యాప్ ఓపెన్ చేయడము, సో ఇలా క్లిక్ చేయడం, యాడ్ చూడడము, యాప్ అనేది మళ్ళీ క్లోజ్ చేయడం అంతే. సో ఆ తర్వాత మీరు ఎవరికైనా రిఫర్ చేయాలి అనుకుంటే ఇక్కడ కింద షేర్ ఆప్షన్ ఉంటుంది. సో మీ ద్వారా మీ కింద ఎవరికైనా మీరు జాయిన్ చేసుకోవచ్చు. జాయిన్ చేసుకుంటే ఒక పర్సన్కి జాయిన్ చేసుకుంటే ఇక్కడ ఒక కాయిన్ అనేది మీకు పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అర్థమైందిగా. సో అలాగే ఆ తర్వాత మీకు ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ ఆప్షన్స్ అది వస్తాయి అనమాట. మీకు మైనింగ్ అని ఉంటుంది ఇక్కడ ఫ్లైట్ గుర్తు. సో దాని మీద అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ మైనింగ్ ఎంత అయింది, ఎన్ని కాయిన్స్ అయినాయని మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. షేర్ ద్వారా మీ ద్వారా ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే ఎన్ని కాయిన్స్ వచ్చాయి, సో రోజు యాడ్ చూస్తే ఎన్ని కాయిన్స్ వచ్చాయని ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చెక్ లిస్ట్ అని ఉంటుంది. చెక్ లిస్ట్ మీద అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డౌన్లోడ్ పై బ్రౌజర్ యాప్ అని ఉంటుంది. అలాగే క్రియేట్ ఏ పై వాలెట్ అని ఉంటుంది. సో ఇక్కడ మొత్తము పై వాలెట్, డౌన్లోడ్ పై బ్రౌజర్ యాప్ అనేది మనం సో ఈ మొత్తం మనము ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫామ్ మొత్తం ఫిలప్ చేసుకున్న తర్వాత కేవైసీ ఉంటుంది. కేవైసీ మొత్తం మనము కంప్లీట్ చేసుకున్న తర్వాత మన కాయిన్స్ వాళ్ళు లాంచ్ చేస్తారనమాట. సో ఒక కాయిన్స్ ప్రైస్ అనేది వాళ్ళు పెడతారు, అప్పుడు మనం అమ్ముకోవచ్చు. సో అర్థమైందిగా. మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఈ కాయిన్స్ మొత్తం ఎవరికైనా మీరు అమ్మాలనుకుంటే అమ్మవచ్చు. ఒకవేళ లేకపోతే ఈ కాయిన్స్ మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఒకసారి నాకు కామెంట్ చేస్తే ఆ కాయిన్స్ విలువ ఎంత ఉంటుందో అనేది నేను చూసి ఆ కాయిన్స్ అనేవి నేనే కొంటాను. సో అర్థమైందిగా. మీరు ఎవరికి అమ్మాల్సిన పని లేదు. మీకు అమ్మడం రాకపోతే ఆ కాయిన్స్ అనేవి నేనే కొనుక్కుంటాను. సో అర్థమైందిగా. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా ఈ డీటెయిల్స్ మొత్తం ఎలా ఫిలప్ చేయాలి, కేవైసీ ఎలా చేయాలి, వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఫస్ట్ మనం డౌన్లోడ్ పై బ్రౌజర్ యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనము ఈ మొత్తం మిగతా డీటెయిల్స్ మొత్తము ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో అర్థమైందిగా. ఈ వీడియో మొత్తం అనేది లెంత్ అవుతుంది కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఈ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, కేవైసీ ఎలా చేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అర్థమైంది అనుకుంటున్నాను. మీరు లక్షాధికారి కావాలి అనుకుంటే 1 సంవత్సరం లోపు ఈ యాప్ మీ మొబైల్లో అయితే ఉండాలి. సో రోజు ఒక్కసారి మనం ఒక పైసా కూడా ఇందులో పెట్టట్లేదు. ఒకసారి నొక్కి యాడ్ చూస్తే చాలు మీకు ఒక కాయిన్ అయితే వస్తుంది. ఆ ఒక కాయిన్ విలువ కొన్ని లక్షలు వేలు అయితే వెళ్తుంది అనమాట. సో అర్థమైందిగా.